రైట్ నీలిమ ఎన్నికల కోడ్కు సంబంధించి ప్రతిరోజు ఆంధ్రజ్యోతి ఇటు వాలంటీర్ల ద్వారా ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రచారం చేయడం చూపించడం పూర్తిగా ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ అంశాలు రావడం అదే విధంగా ఇటు ప్రతిపక్ష నేతలు ఎన్డీఏ కూటమి నేతలు కూడా పూర్తిగా మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ కూడా ఇటు వాలంటీర్లు చేస్తున్న పనులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా అభ్యర్థులకు సహకరిస్తున్నారో చూస్తున్నప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా యథేచ్ఛగా వాళ్ళు ఈ ఉల్లంఘనలు చేస్తున్నారు వాలంటీర్లు. సో ఇంకా దీనికి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఎలక్షన్ కమిషన్ దగ్గర కనిపిస్తా ఉంది. రైట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్డీఏ అభ్యర్థులు నేతలు చేస్తున్న ఫిర్యాదులు ఆంధ్రజ్యోతి కథనాలతో వాలంటీర్లపై వేటు పడుతూనే ఉంది. అయినా ఈసీ ఆదేశాలు వాలంటీర్లు చెవికెక్కడం లేదు. నంద్యాల జిల్లా డోన్లోని కామగానిగుంట్ల గ్రామానికి చెందిన వాలంటీర్ రవి కళ్యాణ్ తన బైక్ కు వైసీపీ జెండాను కట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ వైసీపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. బాపట్ల జిల్లా వేమూరులోని బలిజేపల్లి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ రాయపూడి సత్యవర్మ పాల్గొన్నారు. ఇదే జిల్లా కర్లపాలెం పంచాయతీకి చెందిన వాలంటీర్ టి భారతి తన పరిధిలోని 50 కుటుంబాల గ్రూప్ లో వైసీపీకి అనుకూలంగా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ఇక విజయనగరంలోని 16వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వాలంటీర్లు గురజాపు శేఖర్, గంగి మురళి, కుప్ప గురుమూర్తి, రాజు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటికి వైసీపీ పేరుతో నిర్వహించిన ప్రచారంలో వాలంటీర్లు మున్ని, బంగి వనజ, సుమతి, విజయకుమారి, అలేఖ్య, కప్పల విజయ, చంద్రకళ, పార్వతి, వలి, చలమల శిరీష, షేక్ షబానాజ్మి, ఇండ్ల అజయ్ జాసన్, సుకన్య, అన్నపూర్ణ, షబ్నాజ్, సుజాత, కుళ్ళాయమ్మ, అబ్బాస్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వైపాలెంలో వైసీపీ కార్యక్రమంలో మురికిమల్ల తాండా వాలంటీరు ఆర్ వెంకటేశ్వర్ నాయక్ ఆ పార్టీ కండువా వేసుకున్నారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి సురేష్, వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు పొన్నూరి సురేష్, సిరిమల్లె మణికంఠ, దేవూరి శివయ్యలను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ నగేష్ కుమారి తెలిపారు. ఇక తూర్పు గంగవరం వాలంటీర్ ఎన్ గోపి, రాజుపాలెం వివోఏ బండారు శిరీషను విధుల నుంచి తొలగించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులోని తుమ్మలూరు కుంట్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆదినారాయణ, నరసింహులు అనే 2 వాలంటీర్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. మరో 2కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొత్త చెరువు మండలం కేంద్రంలో వాలంటీర్లు గోరంట్లపల్లి హర్షద్, సాయి ప్రకాష్ ను విధుల నుంచి తొలగించామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సిద్ధారెడ్డి తెలిపారు. ఇక రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ రామ్ ఈ నెల 19న నిర్వహించిన రహస్య సమావేశంలో పాల్గొన్న 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇదే ఘటనలో రేషన్ డీలర్ను కూడా సస్పెండ్ చేశారు. కృష్ణా జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 7 వాలంటీర్లపై వేటు పడింది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీఓ పి లక్ష్మీకాంత్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 12 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించారు. మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఎన్నికల సంఘం అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే విధంగా జగన్ అధికారులకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలు కూడా పట్టించుకోకుండా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చాలా ప్రాంతాల్లో ఆ వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వారికి వేతనంగా ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రతి ఇంటింటికి పథకాలు మొత్తం కూడా వారి ద్వారా పంపిణీ చేసుకుని అతను ప్రత్యేకంగా ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేకుండా ఒక ప్రైవేటు వ్యవస్థను ప్రభుత్వ యంత్రాంగంగా ముందు నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో ఏ లబ్ధి పొందాలని ఒకే ఒక లక్ష్యంతోనే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తా ఉంది. గతంలో అనేక మార్లు ఇదే విధంగా వాలంటీర్లు వ్యవస్థపై విపక్షాల ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడే కూడా వారంతా కూడా సేవకులుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎన్నికల సమయంలో అసలు భాగోత్వం బయట పెట్టారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అంటూ బహిరంగంగా ప్రకటన చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా వాలంటీర్లు మాత్రం ఇంటింట ప్రచార కార్యక్రమం తిరగడమే కాదు, ఫోన్లు చేయటం, నేరుగా కలవడం, అందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి మీకు ఇంత డబ్బులు పంపాడు, మీకు ఇంత పథకాలు ఇచ్చారు కాబట్టి మీరు అతన్నే గెలిపించాలని ఆ విజ్ఞప్తులు విన్నపాలతో పాటు డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక వైసీపీ అధికారిక సమావేశాలలో, పార్టీ సమావేశాల్లో కూడా చాలా చోట్ల వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడ జనాలను గతంలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లోకి వాలంటీర్ల ద్వారానే డ్వాక్రా మహిళలను బెదిరించి మరి పథకాలు నిలిపేస్తామని ప్రజలు కూడా బస్సులు ఎక్కించిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే విధంగా వైసీపీ సభలకు జనాలు తరలించే పార్టీ సభలకు కూడా ఇంటింటికి వెళ్లి పలానా నాయకులు వచ్చారు మీరు రావాలి, రాకపోతే ఊరుకునేదని బెదిరిస్తున్న పరిస్థితి. గట్టిగా ఉన్న మారితే పథకాలు జాగ్రత్త తీసి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, మీ సంగతి తెలుస్తామనే విధంగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. ఇట్లా చాలా చోట్ల కూడా పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు కావచ్చు, అలాగే ఈ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ ఫోన్లు కూడా మొత్తం తీసుకున్నామని అధికారికంగా చెప్పినప్పుడు కూడా ఈ నేడు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పూర్తిగా దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం చెప్పింది. కానీ ఆ విషయం ఎక్కడ అమలు చేయట్లేదు. సస్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా యథావిధిగా కొనసాగుతూనే ఉన్నారు. వీటిపై ఎన్నికల సంఘం మరింత దృష్టి పెట్టి పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుని విపక్షాలు కోరుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.